ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఈమె యేసు పాదములతో కూర్చుండి ఆమె బోధ వినుచుండిను. లూకాసు వార్త 10:39. క్రీస్తు ప్రక్కన ఎంత గొప్ప వాళ్ళను నిలబెట్టినా వాళ్ళు గొప్పగా కనిపించరు. వాళ్ళు కేవలం చిన్న వాళ్ళలాగాను మరుగుజ్జులలాగాను మాత్రమే కనిపిస్తారు. నేను చిత్రపటాలను గీస్తాను, బిగ్గరగా అరిచాడు రాఫెల్. నేను కఠిన శిలలను అందమైన శిల్పాలుగా మారుస్తాను, గర్వంగా చెప్పాడు మైకలాంజిలో. నేను సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాను, చిరుమందహాసం చేస్తూ పలికాడు జూలియస్ సీజర్. నేను నా గొంతుకతో శ్రావ్యమైన సంగీత సరాగాలు పలికిస్తాను అన్నాడు హోమర్. నేను ప్రపంచాన్ని జయిస్తాను, విజయ గర్జన చేశాడు అలెగ్జాండర్. నేను పాపిని వెదికి రక్షిస్తాను, చిరునవ్వులు చిందిస్తూ తృప్తిగా పలికాడు యేసుక్రీస్తు. యేసు పాదాల చెంత ఎంత ఆశీర్వాదకరమైన స్థలం! అక్కడే మనం జీవిత పాఠాలు నేర్చుకునేది, అక్కడే మనం అనుదిన బాధ్యతల కోసం సిద్ధపడేది, అక్కడే మనం నూతన బలం పొందేది. పక్షిరాజులాగా రెక్కలు విశాలంగా చాపి పైపైకి ఎగిరిపోయేందుకు మనం నూతన శక్తిని పొందేది అక్కడ వేచి ఉండే సమయంలోనే. మనం నిజమైన జ్ఞానాన్ని అభ్యసించేది, యుక్తాయుక్త వివేచన సంపాదించుకునేది, పనులు ఎలా చేయాలో తెలుసుకునేది, మంచి పనుల కోసం ప్రేరణ పొందేది, నైతిక విలువలు నేర్చుకునేది అక్కడే. మన పరీక్షల మధ్యలో మనం ఓదార్పు పొందేది, పరలోక ఆశీర్వాదపు వర్షాలలో తడిసి ముద్దయ్యేది కూడా అక్కడే. ఆయన పాదాల చెంత కూర్చోవడం అంటే పరదేశ వీధిలో విహరించటమే. అలసట రానివ్వని ఆయన మహిమ వెలుగుల్ని వీక్షించటమే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.